ప్రకటన సేయానికి లోకములను పన్నుగా చేసిన పలుడనీవే. ఉన్నాలోకంబులానుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడా నీవే. అన్ని జీవులనెరిగి ఆహారమిచ్చుచు ఉన్న సర్వజ్ఞురావు నీవే. శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే చాలుదునా. అన్ని కాలంబులనున్నాయోవాని ఎనతరంబాయో కన్న తండ్రి. పుట్టింప నీవనుచు పోషింప నీవనుచు కీర్తింప నీవనుచు కీర్తింతును. వట్టి పానికి మాలి నట్టి మానవుల చేరట్టి రక్షింప బాజుండవనుచు. దట్టమైన కృపను దరిచేర్చా నాకిచ్చి పట్టనీలచియుండు ప్రభుడవంచు. కటాడ చేగాడ ముట్టుదనకునా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబుల నున్నాయోవాని ఎన్నాతరంబాయో కన్న తండ్రి. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను పరిశుద్ధుడ నీవు పాపి నేను. సారా భాగ్యుడ నీవు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరమెన్నక ప్రోవా నెరనమ్మితి. అన్ని కాలంబులనున్నాయోవాని ఎనాతరంబాయో కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. ప్రేమగల ప్రియ ప్రభు కృపగల దేవదేవుడు మనల్ని దీవించి మరొక దినమును అనగా ఇక శ్రమల ధ్యానములలో 7వ దినమునకు నడిపించిన విధానమును బట్టి దేవదేవునికి వందనాలు. ఆసక్తితో వీక్షించి అన్వయించుకుంటున్న మీ కుటుంబములకు ప్రభు యొక్క దీవెనలు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క 7వ దినము అనగా ప్రతి బుధవారము మనము దేవుని వెలుగు లోకమును ఏ విధంగా నింపిందో మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదట దేవుడు లోకమును తన ఏర్పరచుకొని ప్రత్యేకపరిచిన భూమండలమును వెలుగుతో నింపి ఉన్నాడు. ఆ వెలుగు ఎవరు, ఆ వెలుగు ఎందుకోసం అన్నది మనం ధ్యానం చేస్తున్నాం. కనుక ఈ యొక్క 7వ దినమున బుధవారం వెలుగుల గురించి మనం మాట్లాడుకొనిచున్నాం. ఈ సంవత్సరం మన అంశము వెలుగు. వెలుగైన యేసు ప్రభు వారిని మనం కలిగి ఉండుట మన గమ్యం. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభు వారే అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. జీవించిన మనము ప్రభు యొక్క ఈవిని అనుభవిస్తున్న మనమున్న చోటును వెలుగుతో నింపుచున్న ప్రభువారు. ఆ వెలుగు ఎవరై అంటే ప్రభువే, యేసునాథుడే. నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ది లైట్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని నిర్గమాకాండం స్పష్టంగా ఇచ్చిన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. ఆ దేవదేవుడే నిన్ను నడిపించుటకు నిన్ను నింపుటకు వెలుగై ఉన్నాడు. వెలుగుగా వచ్చిన యేసు ప్రభువారు ఆయనే చెప్తున్నాడు, నేను 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 లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ వరల్డ్. నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. వెలుగులో మనము లోకములో 2 రకాల వెలుగులు చూస్తున్నాం. మన కళ్ళ ముందు చెప్పుకోవాలంటే 2 ఉదాహరణలు. ఇది కేవలం మీకు ఉదాహరణ మాత్రమే. మన ప్రమేయం లేకుండా మనల్ని వెలిగించుచున్న సూర్యచంద్రులు. సూర్యుని వెలుగు నువ్వు నిద్ర మేల్కొని బయటికి రాగానే
వేకువజామున తెల్లవారుజాము నుంచే నీకు సాయంత్రం వరకు వెలుగు ఉంటుంది. ఇది నీ ప్రమేయం లేని వెలుగు. కానీ ఈ వెలుగులో కూడా నీవు గదిలో ఉన్నప్పుడు, లేకుంటే ఏదైనా లో ప్రదేశంలో ఉన్నప్పుడు చీకటిగా ఉంటుంది. అక్కడ నీవు నీ జ్ఞానంతో సృజించబడిన మానవ ప్రమేయంతో, మానవ జ్ఞానంతో సృజించబడిన వెలుగుని మనము చూస్తున్నాం. అక్కడున్న లైట్లు కావచ్చు, అక్కడున్న పరికరాలు ఏ విధమైన కానీ నీకు వెలుగునిస్తున్నాయి. అవి నిర్మించుకున్న నీవు. ఇవి సూర్యచంద్రులు నిర్మించింది దేవదేవుడు. ఆయన సృష్టిలో ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. పగటిని వెలుగించుటకు సూర్యుడిని, రాత్రిని వెలుగించుటకు చంద్రుని ప్రభువు నియమించి ఉన్నాడు. నక్షత్రములు మాత్రమే ఇవి. అనగా పరిపూర్ణముగా వెలుగిచ్చినవి కాదు, ప్రభు మీద ఆధారపడి, ప్రభు ఇచ్చిన వెలుగు మీద ఆధారపడి ఇస్తున్నా. అనగా ఈరోజు మనము సంతరించుకున్న, మనం ఉపయోగించున్న, మనము నిర్మించిన AI టెక్నాలజీ ఆ దినమునే ప్రభువే సృష్టిలో 4వ దినమున చూపించి ఉన్నాడు. అవునండి, గమనించండి. తండ్రి మానవుని మనసులో ఉంచి, మానవుని నిర్మించక మునిపే మానవునికి కావలసిన సమస్త వసతులు, వనరులు సమకూర్చాడు. ఆ వసతులు, వనరులు తను నడవడానికి కావలసిన ప్రతిదీ తానే అందించి ఏ విధముగా మానవుని సిద్ధపరిచాడో అదే విధముగా ఆయన మానవునికి కావలసిన వెలుగుని ఆయనే కుమారునిగా ఆ దినమునే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. సృష్టిలో మొదట తండ్రిని గమనిస్తే, ఆ తండ్రి తర్వాత మొదటి స్థానమును కుమారుడిగా, వెలుగుగా యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు నేను లోకమునకు వెలుగు, నేనే వెలుగును, నేనే వెలుగును కాబట్టి నా ద్వారా ఉండువాడే, నా ద్వారా వచ్చువాడే, నాలో జీవించువాడే జీవపు వెలుగు. ఆయనలో మరణం ఎంత మాత్రమునూ లేదు, ఆయనలో పాపం ఎంత మాత్రమునూ లేదు, ఆయనలో అపశుద్ధత ఏమాత్రమునూ లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా రూపింపగలడు. ఆ వెలుగులో ఏమాత్రము మనము కొద్దిగా కూడా చీకటిని చూడలేకుంటున్నాం. కానీ ఈ లోకంలో నడుచుచున్న నీవు చీకటిలో ఉన్నావా? గమనించండి. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని మీతో చెప్తున్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని నేను చెప్తున్నానని ప్రభువే చెప్తున్నాను. మరి చాలాసార్లు నువ్వు ఏదో ఒక రకంగా చీకట్లోకి వెళ్తున్నావు. అది చిన్న అబద్ధాలు కావచ్చు, పెద్ద తప్పులు కావచ్చు, మోసగించడం కావచ్చు, ఏదైనా సరే ఒకవేళ నీ గతి తప్పక అవసరం ఉన్నా లేకున్నా చేస్తున్నావా? ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది? లేకుంటే నువ్వు ఉన్న ప్రదేశం నీకు బాధకరంగా, ఇరుకుకరంగా, ఇబ్బందికరంగా, అనగా నువ్వు ప్రభువులో నడవటానికి వేదన ఆవేదనలతో కూడిందా? ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు వాక్యం స్పష్టం. వెలుగై ఉన్న యేసు దేవుడు కాక మరొక స్థితి భూమి మీద ఉన్నదంటే అది చీకటి స్థితి. ఈ చీకటి ఎలా వచ్చిందంటే ఆది మానవులు వారి సొంత ఆలోచనలు, అనగా ప్రభు ఆలోచనను, ప్రభు మాటను తృణీకరించి సొంత ఉద్దేశమును, సొంత నడవని స్వతంత్రించుకున్నట్టు ద్వారానే ఇది కలిగి ఉన్నది. కనుకనే ఇదే అధ్యాయంలో అంటాడు, ప్రభు మాటను వీడి నీ సొంత మార్గములో, లేకపోతే అపవాది ప్రభువుకు వ్యతిరేకముగా జరిగించుచున్న ఈ కార్యములో, మాటలో, ఈ కార్యం అంటే 40 దినాల ఉపవాస కార్యక్రమం కాదు, 40 దినాల శ్రమల కార్యం కాదు. ఆదాము అవ్వలు జరిగించిన నిర్లక్ష్య కార్యములో దాగి ఉన్న ఆ చీకటి జీవితం చీకటే. కానీ వారు ఏమి చూస్తున్నారంటే వారి దిశ మూలను చూసుకొనుచున్నారు. కనుకనే స్వయాన యేసు ప్రభు వారే వచ్చి వారిని చెట్టు చాటున ఉన్న ఆదామును పిలిచి మళ్ళా ఆయన చర్మపు చొక్కాని ఆయన కట్టడం జరుగుతుంది. తన కొరకు తాను ఆకులు కచ్చటముగా చేసుకొని కట్టుకొని ఆదాము ఆ ఆకు ఎన్ని రోజులు ఉండి ఎండిపోతుందో, లేక పచ్చిగా ఉన్నప్పుడే తునిగిపోతుందో, చీలిపోతుందో అన్న సెన్స్ లేకుండా జీవిస్తున్నాడు. అవునండి, చాలాసార్లు మనం చేసే పనులు మనకు మానవ జ్ఞానం మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆ హ్యూమన్ సైకాలజీ కొంతవరకే పయనిస్తుంది. కానీ ఆ తర్వాత నీ ఉన్న స్థితి బయట వేస్తుంది. కానీ యేసు ప్రభు వారు చిన్నగని ఎండని చీకిపోని చర్మపు చొక్కాలను ఆదాముకు తొలగిస్తున్నాడు. కానీ ఏదేనులో ప్రవేశము లేదు, కానీ వెలుగు సంబంధమైన జీవితము లేదు, ఆనందదాయకమైన భవిష్యత్తు లేదు.
కనుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము స్పష్టంగా తెలిపిస్తుంది. 34వ వచనంలో యేసు ప్రభువారే అంటున్నాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతి వాడు, మాట వెనక చీకటిలోనికి వెళ్ళిన ప్రతి వాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. ఈ పాపపు స్థితి నుంచి మళ్ళా బయటికి తీసుకురావడానికి ఆ వెలుగు ప్రకాశించుచున్నది. కనుకనే పేతురు తన పత్రికలో స్పష్టమైన మాటను మనకు తెలియజేస్తున్నాడండి. గమనించండి, పేతురు గారి ద్వారా మనం అందుకున్న జీవవాక్కులో వాక్యము స్పష్టంగా కనిపిస్తుంది. పేతురు గారు రాసిన పత్రిక చూడండి, గమనించండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము. 2:9 పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు గారు సర్వలోకమునకు మనకు పరిశుద్ధముగా వెలుగులో జీవించుటకు ఆయన ఇచ్చిన మాట, ప్రభువు ద్వారా ఆయన ఇచ్చిన మాట. పేతురు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి, ఎవరండి? మిమ్మును పిలిచిన వాణి, వెలుగులోకి పిలుస్తున్నాడు ఆయన. చీకటిలో నుంచి ఆదామును చెట్టు చాటు నుంచి ఏ విధంగా పిలిచాడో ఈరోజు నిన్ను కూడా అదే విధముగా పిలుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయము, ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తైన, వీఆర్ ప్రాపర్టీ ఆఫ్ అవర్ గాడ్. మనం ఎవరి సొత్తు అంటే, ఎవరి ఆస్తులం అంటే ప్రభు ఆస్తి. ప్రభు చేతిలో వెలిగించబడిన వారం, వెలుగు సంబంధులుగా మనం ఉండాలని పత్రికలని ఘోషిస్తున్నది. కనుక ప్రియ సహోదరుడా, చీకటిలో ఉన్నావు, చీకటిలోనికి వెళ్ళావు. ఎలా వెళ్ళావు అంటే నీ ఇష్టపూర్వకంగా వెళ్ళావు, తెలియకేం వెళ్ళలేదు. నీ ఇష్టపూర్వకంగా వెళ్ళావు. ఇష్టపూర్వకంగా వెళ్ళాడు నీవు మళ్ళా నీకై నీవే రావాల్సి ఉన్నది. దేవుని సొత్తైన ప్రజగా ఉండటానికి ఏర్పరచుకున్న ఆ మానవాళిలో ఆదాము సంతానమును ఈరోజు కోల్పోయిన యేసు ప్రభువారు మళ్ళా ఆయనే తీసుకొచ్చిన ఆయన ప్రజగా ఉండమన్నాడు. మాట విన్నవా, ఆయనతో నువ్వు జీవించగలవు, లేదా మళ్ళా చీకటిలోనికి వెళ్ళగలవు. పాపము చేసిన ప్రతి వాడు పాపమునకు దాసుడు. చాలాసార్లు అలవాటు పడిపోయాం, పోవటం రావటం అనగా వెలుగులోనికి ప్రభు తీసుకొస్తున్నాడు ఏదో ఒక విధంగా, కానీ మళ్ళా చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళా ఈ 40 రోజులు రాగానే, లేదా ఒక ఆదివారం రాగానే, ఒక బహిరంగ సభలోనో, ఒక సువార్త కూడికలో మళ్ళా వస్తున్నావు, మళ్ళా పోతున్నావు. సమంజసమా? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా మరణం అన్నది లేక ఎడబాటు అన్నది చెప్పి రాదండి. జీవితంలో అంత నష్టపరుచుకున్న తర్వాత మళ్ళా ప్రభు అని పిలిచి వ్యర్థము. ప్రభు ఉండగానే, వెలుగు ఉండగానే నిన్ను నీవు ప్రభుతో అంటకట్టుకో, ప్రభువులో కలిసి జీవించు. ప్రభుతో నీ జీవితాన్ని నీ జీవిత విధానాన్ని ఏర్పరచుకో. ఇదిగో వాక్యం స్పష్టమండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకు యేసు ప్రభువారే చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకున్నట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగుడు. చీకటిలో నడిచే వారికి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అందువల్లనే ఆ వెలుగై ఉండగానే యేసు ప్రభువారు నీతో ఉండగానే ఆయనతో కలిసి నడుమని ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దుష్ట ఆలోచనలను, చెడు తలంపులను, భూ సంబంధమైన నడవడిని కట్టిపెట్టి ఆ ప్రభు సంబంధమైన నీకై వెలుగైన యేసు ప్రభువారిలో నిన్ను నీవు పరిశీలన చేసుకొని ప్రభువుని వెంబడించినట్లయితే చీకటి నుంచి బయటికి రాగలవు. మళ్ళా చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు. 35-36 వచనాలు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను,
చీకటి మిమ్మును కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. నీతోనే నేను చెప్తున్నానని ప్రభు చెప్తున్నాడు. వెలుగు ఉండగానే 7వ దినమున దేవుడు లోకమునకు వెలుగై ఉండగా అన్న అంశం మీద మనము ముందుకు సాగుచుండగా, వెలుగైన యేసునాథుని గురించి సంవత్సరము మనము అంశముగా తీసుకుని ఉండగా, పరిశుద్ధాత్ముడు నడిపించి ఉండగా, ఈ వెలుగులో ఇక ప్రతి బుధవారం మనము దేవుడు లోకమునకు వెలుగై ఏ విధంగా ఉన్నాడో చూస్తున్నాం. ఆదియందు వెలుగు కమ్మనగా కలిగెను. ఆ వెలుగు ఈరోజు నిన్ను వెలిగించుచున్నది. ఆ వెలుగులో నిన్ను నీవు నడిపించుకున్నట్టుకు ప్రభు ఆత్మ నడిపిస్తున్నాడు. అయితే ప్రభు సంబంధులకు మాత్రమే, లోకస్తులకు కాదు. కుమారునికి ఆస్తి పంచి పెడతారు కానీ లోకమునకు కాదండి, లోకమునకు కాదు. కుమారుడు వారసుడగును. ఈ వారసత్వపు హక్కు నీకు ప్రభు ఇస్తుండగా కలిగి ఉండు. ప్రభుతో జీవించు. ప్రభు కృప నీకు తోడై నడిపించును గాక. కుమారుడు వారసుడగును. వారసుడగు కుమారుడుగా నీవు తనను ఎందరు అంగీకరించడు వారు దేవుని కుమారులకు అధికారం అనుగ్రహించిన యేసు దేవుని యొక్క అధికారంలో జీవించు. ప్రభు కృప నీకు తోడై నడిపించును గాక. దేవుడు లోకమునకు వెలుగై ఉండను. యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉండను. ఆ యేసుక్రీస్తు సంబంధిగా నీవు కూడా వెలుగులోనే నడవాలి. చీకటి కార్యములు చాలించు. ప్రభుతో కలిసి జీవించు. ప్రభు నీకు తోడై నడిపించును గాక. నీ కొరకు చిన్న ప్రార్థన అనంతరం నువ్వు ఇది రాత్రి అంతయు దినమంతయు ప్రభులో గడుపు. ప్రభుతో ప్రార్థన చేయి. ఆయన మాట విను. నీ జీవితానికి ఆయన రూపంగా మార్చుకో. ప్రభు కృప నీకు తోడై నడిపించును గాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. కృపా సమృద్ధిని మనం అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు. లోకముకి ఇచ్చినట్లు కాదు కానీ మీకు మహిమకరమైన వెలుగును మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ మహిమలో మేము వెలిగించబడలాగున మీ కృపను చూపిన తండ్రి, ప్రతి విషయంలో మీ దీవెన, ఆశీర్వాదమును, మేలును, హెచ్చింపు, ఘనతయు మాకు అందించిన విధానమును బట్టి వందనాలు. అయినా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగులో మేము సవరించుకొని మీలో వెలుగులో మేము జీవించు నిత్య జీవనం పొందుకుని కృపనిచ్చినందుకు వందనాలు. ఇంతవరకు మాకు తోడు అయిన దేవా, మిగిలిన కాలమంతయు పాపము జోలికి పోక మీలో పరిశుద్ధంగా జీవించుటకు, మీ పరిశుద్ధాత్మ ద్వారా లోకమునకు వెలుగై జీవించుటకు మమ్మల్ని అభిషేకించమని, ఆశీర్వదించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందాసైన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు, నిత్యమైన దీవెనలు సదా సమృద్ధితో ప్రభు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.